హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి. ఫైనల్లీ మేము సౌదీలోని దమాం అయితే రావడం జరిగిందనమాట మా హస్బెండ్ దగ్గరికి. ఈ దమాంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ విలేజ్కి మేము వెళ్తున్నాము. సో ఆ వీడియో మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. సౌదీలోని దమాంలో ఈ గ్లోబల్ విలేజ్ డిసెంబర్ మంత్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మాకు డిసెంబర్ జనవరిలో లిమిటెడ్ టికెట్స్ అయితే ఇచ్చాడనమాట. అందుకోసం మాకు టికెట్స్ అయితే దొరకలేదని చెప్పి ఇప్పుడు ఈ మార్చ్ మంత్లో అయితే మేము వెళ్ళాము. మా హస్బెండ్కి సెలవులు అవి కూడా కుదరలేదు, అందుకోసం ఈ మంత్లో అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇక్కడ రంజాన్ సీజన్ కదా, సో అందుకోసం క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ వీళ్ళు నమాజ్ చేసుకునే టైం అనమాట ఇది. స్టార్టింగ్లో అయితే 4 గంటలకు ఓపెన్ చేసేవారు. ఇప్పుడు కొంచెం 3 మంత్స్ అలాగ అయింది కాబట్టి అరౌండ్ 6కి అలా ఓపెన్ చేస్తున్నారు. రంజాన్ సీజన్ కాబట్టి 6 నుంచి 3 గంటల వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుందంట. మెయిన్ ఎంట్రన్స్ గ్లోబల్ సిటీకి అయితే ఇలా ఉంది. ఇక్కడ 16 దేశాల యొక్క పవిలియన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ దేశాలకు సంబంధించిన స్టాచ్యూస్ అవన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి అనమాట. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయిందండి. పక్కనే సీ వ్యూ పాయింట్ ఉందన్నమాట. అందుకోసం గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. అండ్ మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, అన్నీ కవర్ చేసుకుని రావాలంటే టైం పడుతుంది. నెమ్మదిగా నడుచుకుని అన్నీ చూడొచ్చు అని చెప్పేసి మేము 6:30కి అలా వెళ్ళాము. సో ఆ టైంలో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. పార్కింగ్ ప్లేస్ చూసారా ఎంత ఖాళీగా ఉందో. నెక్స్ట్ మేము ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం కదా, అది చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయ్యాము. చెకింగ్ దగ్గర ఏంటంటే బయట ఫుడ్ అయితే అలౌ చేయట్లేదండి. మేము ఇంటి దగ్గర నుంచి పిల్లలకి ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. ఫ్రూట్స్ అయితే అలౌ చేశారు, వాటర్ బాటిల్ కూడా అలౌ చేశారు. కొంతమంది అన్నారనమాట వాటర్ కూడా అలౌ చేయట్లేదు, బయట ఫుడ్ అయితే అసలు అలౌ చేయట్లేదు, ఆ దేశాలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా లోపల దొరుకుతాయి అనేసి అన్నారు. కానీ మేము పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పలేదు అనమాట, పర్వాలేదమ్మా తీసుకెళ్ళండి అనేసి అన్నారు. మేము లోపలికైతే చక్కగా తీసుకెళ్ళిపోయాము. ఎంట్రన్స్లో అయితే ఈ సీ వ్యూ పాయింట్ లాగా షార్క్స్ అవన్నీ పెట్టి, షిప్స్ అటువంటివి పెట్టి చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1. గేట్ నెంబర్ 1 దగ్గర ఫొటోస్ దిగడానికి కొన్ని వ్యూ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ గ్లోబల్ సిటీ అని చెప్పేసి ఒక మనకి ఆన్లైన్లో కొట్టగానే వచ్చే ఫస్ట్ లైట్ సెట్టింగ్ అనేసి మనకి గేట్ నెంబర్ 1 దగ్గరే ఉంది. చాలా బాగుంది అదైతేని. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ట్రాలీస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. మనం లగేజ్ అది క్యారీ చేయడానికి చేత్తో పట్టుకోలేమనుకుంటే కనుక ట్రాలీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాయి అవి వచ్చేసి. అండ్ గేట్ నెంబర్ 1 దగ్గర కార్లు, బస్సెస్, కొంచెం మంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ చూపించడానికి బస్సెస్, కార్లు కూడా ఉన్నాయి. కానీ అవి టికెట్ అనమాట. అరౌండ్ 20 రియాల్, 30 రియాల్, 40 రియాల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. మేమైతే చక్కగా పిల్లలతో సరదాగా నడుచుకుని వెళ్దామని చెప్పేసి నడుచుకునే వెళ్ళాము. ఇవన్నీ చూసాము. అండ్ ఫ్లవర్ సెట్టింగ్ అయితే అద్దరిపోయిందనమాట. ఇక్కడ ఫొటోస్ దిగితే భలే అందంగా వచ్చింది. అండ్ మా పాప కూడా మంచిగా ఫొటోస్ అవన్నీ దిగిందనమాట. ఫోటో సెక్షన్ అవన్నీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా నడుచుకుని లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ 16 దేశాల పవిలియన్స్ అయితే ఏర్పాటు చేశారు కదా, అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్, వాళ్ళ యొక్క కళలు, సంస్కృతి సంప్రదాయాలు తెలిపేటువంటి బట్టలు, అండ్ కొన్ని స్టాల్స్, కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎర్లీగా వెళ్ళడం వల్ల అప్పుడే షాప్స్ అనేసి ఓపెన్ చేస్తున్నారు, ఒకటి అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. జనం కూడా అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనేసి కనిపిస్తుంది. ఈ ఆర్చ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ వీళ్ళ దేశానికి సంబంధించిన ఖర్జూరం చెట్టు సింబలిక్గా ఆ ఎంట్రన్స్లో అయితే ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ దేశంలో దొరికేటువంటి స్ప్రే బాటిల్స్, బట్టలు అండ్ చిన్న థింగ్స్ అవన్నీ కూడా లోపల ఉన్నాయి. మేము అవన్నీ చూసుకుని ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట. ఈ వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుంది మిగిలిన దేశాల యొక్క పవిలియన్స్ చూపించడానికి అని చెప్పేసి నేను సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మిగిలినవన్నీ కూడా నేను అందులో కవర్ చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి స్టేజ్ అండి, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ డిన్నర్ ఐటమ్స్, మనం ఏదైనా డిన్నర్ ఐటమ్లు అవి తీసుకుని తినడానికి కూడా అక్కడ సిట్టింగ్ ఏరియా అది కూడా చాలా బాగుంది. కీప్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.